శ్రీరాముడు సుగ్రీవుడిని సమర్థించి వాలిని ఎందుకు చంపాడు? వాలి ఆంజనేయ వంశానికి అగ్రనాయకుడు, అత్యంత శక్తివంతుడైన ధైర్యవంతుడు. సుగ్రీవుడు వాలి యొక్క తమ్ముడు. అతనికి శక్తి తక్కువ, కానీ ధర్మాన్ని పాటించేవాడు. వాలి సుగ్రీవుడితో గొడవ పెట్టుకుని సుగ్రీవుడిని అడవికి పంపాడు. సుగ్రీవుడు రాముడికి శరణైనప్పుడు, రామ నాకు సహాయం చేయండి, నాకు జరిగిన అన్యాయానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలి అని అడుగుతాడు. వాలిని రాముడు ఎలా చంపాడు? రాముడు వాలిని ఎదురుగా పోరాడలేదు. సరైన సమయం చూసి దూరం నుండి తన బాణాన్ని వదిలాడు. అసలు వాలిని చంపాల్సిన అవసరం ఏంటి? వాలి సుగ్రీవు భార్యపై సుగ్రీవు పాలనలో అడుగుపెట్టాడు. సుగ్రీవునిపై అవినీతిని, అసూయను చూపాడు. రాముడు నిజమైన యుద్ధ ధర్మం ఎలా అంటే, రాముడు సాధారణంగా నిష్పక్షపాతంగా న్యాయంగా యుద్ధం చేస్తాడు. వాలిని చంపడం అసత్య దోపిడీ కాదని, అది ధర్మాన్ని రక్షించడం అని రామాయణం చెప్తుంది. వాలి అతి శక్తివంతుడు కాబట్టి రాముడు సమయాన్ని, పరిస్థితిని, ధర్మాన్ని గమనించి బాణాన్ని వదిలాడు. ఇది ధర్మాన్ని రక్షించడానికి సరైన మార్గం అని వివరించబడుతుంది. రాముడు వాలిని చంపడంలో ప్రధానంగా ధర్మాన్ని, న్యాయాన్ని మనకు చూపిస్తారు. అది వ్యక్తిగత కోపం కోసం కాదు, కానీ సత్యం, ధర్మం కాపాడడం కోసం.